వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100% ఎల్పీజీని సరఫరా చేస్తున్నామని కేంద్రం అయితే తెలిపింది. ఇక బ్లాక్ మార్కెట్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో సరిపడా ఎల్పీజీ ఉందన్నారు. ఇక హార్ముజ్ జలసంధి వద్ద భారతదేశానికి చెందిన నౌకలన్నీ సురక్షితంగా ఉన్నాయన్నారు. ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుందని, వేగంగా పేపర్ వర్క్ పూర్తి చేయడంతో పాటు అన్లోడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో యూఏఈ నుంచి ఎల్పీజీ నౌకలు ఇండియాకు చేరుకుంటాయన్నారు. भारतीय जहाज इंडियन फ्लैग वेसल्स शिवालिक और नंदा देवी दोनों एलपीजी कैरियर्स हैं. इन्होंने 13 तारीख को अपनी जर्नी स्टार्ट की पर्शियन गल्फ से. 14 मार्च की सुबह, देर रात या सुबह, स्टेट ऑफ होर्मुज का जो सकरा मार्ग है उसको पार किया, सुरक्षित रूप से पार किया. और जैसा मैंने अभी बताया, इसमें से पहली वेसल है शिवालिक, जो कि आज करीब 5 बजे, आपसे करीब 1 घंटे बाद, वो मुंद्रा पोर्ट पे पहुंचेगी. और वहां पे उसके कार्गो को तुरंत डिस्चार्ज करने के लिए एडवांस में व्यवस्था कर ली गई है. जो डॉक्यूमेंटेशन वर्क है, प्रायोरिटी बर्थिंग है और रिसीविंग, जो कार्गो का रिसीविंग होगा, उसका सारा अरेंजमेंट पहले से कर लिया गया है, जिससे कम से कम समय लगे कार्गो के डिस्चार्ज में. एलपीजी की कमर्शियल सप्लाई अफेक्ट भी हुई है और क्योंकि लोग अफेक्ट हो रहे थे, इसलिए सरकार ने यह निर्णय लिया कि वहां पर भी कम से कम कुछ रिलीज कर दिया जाए ताकि वहां पर भी काम चलता रहे. तो ये स्थिति हमारे सामने है. और जहां तक डिमांड सप्लाई मैनेजमेंट की बात है, तो जहां वी आर ट्राइंग टू प्रोक्योर एलपीजी फ्रॉम वेयर एवर इट इज पॉसिबल. सो जिस स्तर पर जो भी कदम उठाया जा सकता है वो उठाया जा रहा है. डोमेस्टिक प्रोडक्शन को इंक्रीज करने का प्रयास किया जा रहा है. इसके साथ ही डिमांड मैनेजमेंट करने की कोशिश की जा रही है, जैसे कि अर्बन एरिया में डिलीवरी से बुकिंग का टाइम पीरियड मिनिमम 25 दिन कर दिया गया है. रूरल एरिया में यही टाइम पीरियड 45 डेज कर दिया गया है. ऑल्टरनेट फ्यूल्स की तरफ भी लोगों को मोड़ने का प्रयास किया जा रहा है. तो एक फ्रंट नहीं, कई तरह से इस प्रॉब्लम को टैकल करने की कोशिश की जा रही है. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేతపై కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఓవరాల్ గా ఈ రెండు అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 100% సరఫరా ఇవ్వడానికి అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టినట్లుగా కేంద్రం ఈ రోజు పార్లమెంట్ లో కూడా ప్రకటన చేసింది. ఏదైతే గృహ వినియోగదారులకు, డొమెస్టిక్ యూజర్స్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ కొరత లేకుండా 100% సరఫరా చేయాలని సమ్ము కంపెనీలను కూడా ఆదేశించింది. ఇక దేశీయ రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తిని కూడా సుమారు 20 నుంచి 30 వరకు కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక హోటళ్లు, పరిశ్రమలు లాంటి వాణిజ్య అవసరాల కంటే ఇళ్లకే మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్యానిక్ బుకింగ్స్ అవసరం లేకుండా ముందుగానే బుక్ చేసుకోవద్దని కూడా చెప్తుంది. ఇక హోటళ్లకు కూడా, కమర్షియల్ వీటికి కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రోజు దీనికి సంబంధించి ఎల్పీజీ సరఫరా కోసం సరఫరా పైన పార్లమెంట్ లో కొంత చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత నితిన్ ఖర్గే దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ మల్లికార్జున ఖర్గే సభలో ఆందోళన వ్యక్తం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ కొరత ఉన్నటువంటి వార్తలను త్రోసిపుచ్చారు. స్టాక్ తగినంత ఉంది, కృత్రిమ కొరత సృష్టించే వారిపైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరిక చేయడం జరిగింది. మరోపక్క పవన్, ఏదైతే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కూడా భారతీయ నౌకల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. శివాలిక్, అదేవిధంగా నందాదేవి, ఈ నౌకలకు సంబంధించి ఖతార్ నుంచి సుమారు 54,000 టన్నుల ఎల్పీజీతో వస్తున్నటువంటి శివాలిక్ నౌక, అదేవిధంగా మరో నౌక నందాదేవితో కలిసి
హర్ముద్ జలసంధిని సురక్షితంగా దాటాయి. శివాలిక్ నౌక ఈ రోజు గుజరాత్ లోని ముండా పోర్టుకి చేరుకుంది. దీనివల్ల దేశంలో గ్యాస్ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక భారత నౌకాదళం ఈ యొక్క నౌకలకు ఎస్కార్ట్ కల్పించింది. ఆపరేషన్ సంకల్ప పేరుతో ఈ నౌకలకు ఎస్కార్ట్ రక్షణ ఇవ్వడం జరిగింది. ఇక పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇంకా తీవ్రతరవుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. చాబహార్ పోర్టుపై దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ లో ఉన్నటువంటి చాబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్ సమీపంలో ఉన్నటువంటి సైనిక స్థావరాలపైన అమెరికా యుద్ధ విమానాలు దాడులు జరుగుతున్నాయి. అయితే భారత్ డెవలప్ చేస్తున్నటువంటి షాహిద్ బెహెస్టీ టెర్మినల్ ఏదైతే ఉందో చాబహార్ పోర్టుకు ఎటువంటి నష్టం వాటికి లేదన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అంటున్నట్టు సమాచారం. దుబాయ్ ఎయిర్పోర్ట్ ను కూడా మూసారు. దుబాయ్ లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్నటువంటి ఇంధన ట్యాంక్ పైన ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో భారీగా మంటలు చెలరేగి భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ దాన్ని మూసివేయడం జరిగింది. ఇక ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా మూసేసి విమానాలను కూడా మళ్లించారు. ప్రస్తుతానికి భారత్ లో వంట గ్యాస్ నిల్వలు నిలకడగానే ఉన్నాయి. ఇరాన్ లో ఉన్నటువంటి ఇరాన్ తో మనకున్నటువంటి దౌత్య సంబంధాల వల్ల ఈ భారతీయ నౌకలకు హర్ముద్ జలసంధిలో కొంతవరకు కూడా మార్గం సుగమవుతూ ఉంది. అయితే దుబాయ్ యొక్క కీలక ప్రాంతాలపై దాడులు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక పక్క ఇరాన్ తో దౌత్యం, హర్ముద్ జలసంధిలో మన భారతీయ నౌకలకు ఒక ఫ్రీ ప్యాకేజ్ కల్పించుకోవడం, వీటన్నిటిని చూసి అంటే మన భారతదేశంలో ఎటువంటి గ్యాస్ నిల్వలకు కొరత లేకుండా భారత ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.